మిథున రాశి వారికి భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హోటలు, రెస్టారెంట్, ఏవైతే మీ పేరు మీద నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఉన్నాయో వాటిని విస్తరింపజేయడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. ప్రత్యేకంగా అయిన వాళ్ళని చేరదీసి, సంతానం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళని చేరదీసి కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని బ్రాంచెస్ ని వాళ్ళకు అప్పగించాలి. వాళ్ళ ద్వారా చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ నుండి మనం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో మాటలు, వ్యవహారాలు ముందుకి జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. వాటికి సంబంధించిన వ్యవహారాలలో ఏవైనా హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రుణాలు తీసుకునే అవసరం ఏర్పడుతుంది. సరైన సమయానికి రుణం కూడా చేతికి కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము, లేదా ఉన్న ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి మీ పేరు మీద నడిపే ఫుడ్ సంస్థలు, వ్యాపారాలు అనుకూలంగా ఉండి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎక్కడైతే పనులు స్తబ్దుగా ఉండి ఎక్కువగా ఆటంకాలు ఏర్పడి పురోగతి లేకుండా ఉందో ఆయా సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. మంచి పురోగతిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి.